ఒక ఊళ్ళో ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది. మదర్, డాటర్ అండ్ సన్. అంటే వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోతారనమాట. అయితే వాళ్ళ అమ్మ ఎప్పుడు ఆ అమ్మాయికి ఎక్కువ పని చెప్పేది. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆ అమ్మాయి పైనే, వాళ్ళ మమ్మీ పైన. వాళ్ళ బాబు ఏం చేసేవాడు కాదు. ఏ వర్క్స్ ఉన్న అమ్మాయికే చెప్పేది వాళ్ళ అమ్మ. ఆ పాప చకచక పనులు చేసుకుంటూ వెళ్ళేది. అతనికి పని చెప్పకపోవడం వల్ల బాబు లేజీ అయిపోయిండు, బద్ధకం. ఏ వర్క్స్ ఎలా చేయాలో కూడా తెలిసేవి కాదు, తనకి అసలు పనిలే చెప్పేవాళ్ళు కాదు. అట్లా అమ్మాయి చేస్తూ పోయేది, ప్రతి పనిని చేసుకుంటూ పోయేది. అయితే కొన్ని రోజుల తర్వాత అమ్మాయి పెద్దదైపోద్ది. అమ్మాయికి పెళ్ళి చేసేస్తారు. పెళ్ళి చేసిన తర్వాత వాళ్ళకి ఆ అమ్మాయి లేని లోటు తెలుస్తుంది అన్నమాట. ఏ వర్క్ చేయాలన్నా ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి ఏం తెలియదు వాళ్ళ అబ్బాయికి. ఇంకా వాళ్ళ అమ్మ ఒక్కటి చేస్తూ ఉండేది, ఎప్పుడు తిడుతూ ఉండేది. ఈ పని చేయి, ఆ పని చేయి అంటే ఆయనకి తెలిసేది కాదు. ఇంకా ఆమె చేసుకోవాల్సి వచ్చేది. మొత్తం బర్డెన్ అంతా వాళ్ళ అమ్మ మీద పడేది. అయితే ఒకరోజు ఆ అబ్బాయికి విసుకొచ్చేస్తుంది. అరే మా అక్క ఉన్నప్పుడు ఇవన్నీ నాకేం తెలియదు, మంచి ఆమె చేస్తుండే. మా అక్క పెళ్ళైపోయినప్పటి నుంచి నన్ను బాగా తిడుతుంది, అది చేయట్లే ఇది చేయట్లే అంటుంది అనేసి కోపం వచ్చేసి ఏం చేస్తాడు, బ్యాగ్ చదురుకొని వాళ్ళ అక్కళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అక్కళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉందాం అనుకుంటాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటుంది, వాళ్ళ అక్క బాగానే చూసుకుంటుంది. కానీ వాళ్ళ అక్కకి అనిపిస్తుంది అన్నమాట, ఇక్కడికి వచ్చి ఇట్లా ఏం పని చేయకుండా ఇక్కడ కూర్చొని తింటున్నాడు, వీడిని ఒకవేళ వీళ్ళు ఏమంటారు, ఎన్ని రోజులు భరిస్తారు వీళ్ళైనా, వెళ్ళిపో అని మొహం మీద చెప్పేస్తే బాగుండదు కదా, వాళ్ళ తమ్ముడు చులకనైపోతాడు కదా. అదంటే ఎట్లయినా వాళ్ళ తమ్ముడికి బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఏదైనా ఒక పని చేసుకోవాలి అని అతనికి అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటుంది. అయితే ఒకరోజు వాళ్ళ బావ వాళ్ళ తమ్ముడు వచ్చిండు కదా అని చెప్పేసి ఆమెకి ఏం చెప్తాడంటే, ఈరోజు మనం నాటుకోడి కోసుకుందాం, మీ తమ్ముడు వచ్చిండు కదా అని చెప్తాడనమాట. సరే అని వాళ్ళ అక్క అంటుంది. అన్న తర్వాత సరే నువ్వు ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉండు, నేను కోడిని తీసుకొని కట్ చేసుకొని వస్తాను అంటాడనమాట. అయితే అమ్మంటది, సరే కోడిని కట్ చేయడానికి కత్తి కావాలి కదా, కత్తి తీసుకొని వెళ్ళండి అనేసి, అదే షార్ప్ లేదు కదా, పదును పెట్టాలి కదా అని చెప్తుంది అన్నమాట. సరే అతను ఏం చేస్తాడంటే కత్తిని పదును పెట్టడానికి పెరట్లోకి వెళ్తాడు. వెళ్ళే ముందు ఏమంటాడంటే, మీ తమ్ముడిని లేపు, ఈలోపు ఫ్రెష్ అప్ అయిపోతాడు, ఆలోపు నువ్వు కూర వండేస్తావు కదా, ఇంకెంతసేపు బండుకుంటాడు లేపు అని చెప్పేసి వెళ్తాడనమాట. ఆ చిన్న చిన్న మాటలు ఆ పడుకున్న అబ్బాయికి వినిపిస్తాయి, వాళ్ళ తమ్ముడికి. ఇంకా అతను బెడ్రూమ్లో నుంచి వచ్చేసి, ఏందక్క బావేదో చెప్తుండు మీ తమ్ముడు అని, ఏంది అని అంటాడు. అనేసి వాళ్ళ అక్క ఉల్లిపాయలు కట్ చేస్తు. మిగతా పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.